అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 25వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకు చూస్తే సరిపోతుందన్నట్లు మనం ఒక్కసారి చూసిన వాళ్ళల్లో కనిపించే భావాల్ని బట్టి మనం పసిగట్టగలగాలి. అందుకే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఫ్యూచర్ లో మీ ఇద్దరు కూడా మాలాగా ఎప్పుడు బెటర్ గా ఉంటారు, బెస్ట్ కపుల్ గా నిలుస్తారని అంటారు. అర్జున్ వాళ్ళ నాన్నగారు కొడుకు భుజం మీద చేయి వేస్తే, అయితే నాన్న మీలో చాలా టాలెంట్ ఉందా అని అన్న అర్జున్ మాటలకి, ఇంకా ఇదేంట్రా, పెళ్లికి ముందు ఈయన గారు టాలెంట్ చూసే కదా మీ నాన్న కావాలని పెళ్లి చేసుకున్నాను అని అంటారు రజనీ గారు. ఓహో, అయితే మీది లవ్ మ్యారేజా? ఇప్పటి వరకు మన మధ్య ఇలాంటి డిస్కషనే రాలేదమ్మా. ఏది మీ లవ్ స్టోరీ చెప్పు అని క్యూరియాసిటీగా చూస్తూ అడుగుతాడు అర్జున్. లవ్ మ్యారేజా అంటే మేము మొదటిసారి మా పెళ్లి చూపుల్లోనే ఒకరికొకరు చూసుకున్నాం. కాకపోతే ఆ తొలి చూపులోనే నాకు మీ నాన్నగారు నచ్చారు, మీ నాన్నగారికి నేను నచ్చాను. కాకపోతే ఇప్పటిలాగా అప్పట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కకు వెళ్లి మాట్లాడుకోవడం, ఎదురెదురుగా చూసుకోవడం ఇలాంటివన్నీ ఉండేవి కాదు. పెద్దవాళ్ళు చూసి వాళ్ళకి తోచిన ప్రశ్నలు అడిగి వాళ్ళకు నచ్చితే సంబంధం ఖాయపరచుకోవడం ఇలాంటివే జరిగేవి. కానీ మీ నాన్నగారేమో ఇప్పుడు చెప్పారు చూడు, ఇంటికి దీపం ఇల్లాలు, వాళ్ళని మనమే స్వయంగా సెలెక్ట్ చేసుకోవాలని. ఇవన్నీ కూడా అప్పట్లో ఆయన అనుకునేవారట. అందువల్ల మా పెళ్లి చూపులు పెద్దవాళ్ళు ఏర్పాటు కాకుండా ఈయనకి తోచిన ప్రశ్నలన్నీ అడిగారన్నమాట. కాకపోతే దాన్ని మా అమ్మ వాళ్ళు వేరేలా అర్థం చేసుకుని ఈయనకి దూకుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారేమో, అందుకే ఇలాంటి సంబంధం అని వద్దని ఇంట్లో చర్చలు జరుపుకున్నారు. అంటే ఆ రోజుల్లో అంతే, మరి ఎక్కువ మాట్లాడితే చాలు ఆ అబ్బాయి మంచివాడు కాదని ఆడపిల్లలు ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు చెడు తిరుగులు తిరుగుతున్నారని అనుకునేవారు అప్పటి రోజులు బట్టి. అందుకే ఇంకా ఎందుకు ఏదే సంబంధం చూసుకుందామని అనుకున్నప్పుడు నేనేమో నాకు నచ్చారని చెప్పాను. అంటే అలా చూసారో లేదో అప్పుడే పెద్దవాళ్ళ మాటలు ఎదిరిస్తున్నావా, నన్ను ఇప్పటి వరకు ఎలా ఉన్నావు, ఇలా వచ్చి అలా నిన్ను మార్చేశాడని దానికి కూడా మీ నాన్నగారిని అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. అలా ఎన్నో వాదోపవాదం తర్వాత ఎట్టకేలకు మీ నాన్నగారికి నాకు పెళ్లి జరిగిందని అంటారు రజనీ గారు. అవునా, అయితే మీది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. అందరూ వద్దంటున్న ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. సూపర్ సూపర్ అని నవ్వుతూ అంటాడు అర్జున్. ఆ నవ్వులో జతగలుగుతారు మిగిలిన ఇద్దరు కూడా. ఏంటి, మనం ఇంటికి వెళ్లే రూట్ కాకుండా వేరే రూట్ లో వెళ్తున్నట్టున్నాం, ఎక్కడికని అడుగుతుంది సాక్షి డ్రైవింగ్ చేస్తున్న కరణ్ వైపే చూస్తూ. సర్ప్రైజ్ చెప్పడం ఎందుకు, కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా అని అంటూ డ్రైవింగ్ మీద దృష్టి నిలుపుతాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, ఇప్పటికే లేట్ అయింది. అత్తయ్య వాళ్ళ ఇంట్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో, అట్లీస్ట్ ఫోన్ కూడా చేయలేదు కదా అని అంటుంది సాక్షి అసహనంగా ఫీల్ అవుతూ. ఏం కాదులే, ఆల్రెడీ నేను అమ్మకు ఫోన్ చేసి చెప్పాను అని అంటాడు తన వైపు చూడకుండానే. అవునా, ఏం చెప్పారు అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో అదే చెప్పానని కావాలని తనకి ఆన్సర్ చెప్పకుండా మాటని దాటేస్తాడు కరణ్. అదే ఏం చెప్పారు అని అడుగుతున్నానని సాక్షి అంటున్నా పట్టించుకోకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ పెట్టేసి కాసేపట్లో ఒక దగ్గర కార్ తీసుకొస్తాడు కరణ్. ఎక్కడికి వచ్చామా అని ఆతృతగా చుట్టూ చూసిన సాక్షికి అది ఒక రెస్టారెంట్ కావడంతో ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అని అంటే, డిన్నర్ ఏమైనా ప్లాన్ చేశారా ఈయన అని మనసులోనే అనుకుంటూ కార్ దిగుతుంది. అప్పటికే కరణ్ కిందకి దిగడంతో ఇద్దరు లోపలికి వెళ్లి కరణ్ అప్పటికే బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుంటారు. బ్యారన్ వచ్చి ఆర్డర్ అని అడిగితే చిల్లీ చికెన్ ఒకటి, ఫ్రైడ్ రైస్, కేఎఫ్సి, బకెట్, కోకోకోలా ఇవన్నీ కూడా ఆర్డర్ చేస్తాడు. ఏంటి ఈయన అన్నీ నాకు ఇష్టమైనవి ఆర్డర్ ఇచ్చారు అంటే తెలుసుకున్నారా, లేకపోతే నార్మల్ గా అవే ఇచ్చారా అని మనసులోనే అనుకుంటుంది సాక్షి. ఎలాగైతే నీకు ఇష్టమైనవి కదే నేను చెప్పింది, అవి నాకు ఎలా తెలుసు అన్నది పక్కన పెట్టి ముందు ఫుడ్ తిని చల్లారిపోతుంది అని అంటాడు కరణ్ వచ్చిన ఫుడ్ వైపే చూపిస్తూ. ఏంటివి నాకు ఇష్టమా, ఎవరు చెప్పారు, నాకు నాన్ వెజ్ పెద్దగా ఇష్టం ఉండదని అంటుంది తన ఇష్టాన్ని దాచేస్తూ. ఒకసారి ముందుకురా అని కరణ్ అంటే ఎందుకో అని కొంచెం ముందుకు జరుగుతుంది. రెండు చెంపల మీద చేతులు వేసి తన ఫేస్ ని అటు ఇటు తిప్పుతూ తదేకంగా చూస్తూ ఉంటాడు కరణ్. ఏమైందా అని అర్థం కానట్లుగా అడుగుతుంది సాక్షి అతను చూస్తున్న చూపులకి. అర్థం ఏంటో తెలియక, ఏమో నాకెందుకో నీ మైండ్ దగ్గర చిన్న ఓలుందేమో అని అనిపిస్తుంది, కానీ చూస్తుంటే ఎక్కడా కనిపించట్లేదే అని అంటాడు కరణ్. ఏంటి అని అంటుంది సాక్షి క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ. ఏమో నీ తలకాయలో ఒక చిన్న హోల్ ఉంది, ఆ హోల్లోంచి అప్పుడప్పుడు పురుగు ఏమైనా దూరుతుందేమో, కాసేపటికి బయటకు వచ్చేస్తుందేమో అని డౌట్ వచ్చిందిలే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా నీ బిహేవియర్ అని అంటాడు. అంటే మీ ఉద్దేశం అని కోపంగా చూస్తూ అడుగుతుంది సాక్షి ముక్కు పుటాలు ఎగరేస్తూ.
మరి లేకపోతే ఏంటి? ఒకసారి ఏమో ఇష్టాన్ని బయట పెడతావు, ఒక్కొక్కసారి ఏమో ఇష్టాన్ని కష్టంగా చూపిస్తావు. అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి తల్లి? నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకుండానే నాకు ఇన్ని చుక్కలు చూపిస్తున్నావు. ఇంకా ముందు ముందు నా లైఫ్ ఏంటో తలుచుకుంటుంటే నా మీద నాకే జాలిగా ఉంది. అంతా దేవుడి దయ అని పైవైపు చూస్తూ యాక్టింగ్ చేస్తూ అంటాడు కరణ్. ఓహో, మరి అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? నేను కూడా అదే కదా చెప్తున్నాను, వదిలేయమని అని అంటుంది సాక్షి మూడు తిప్పుతూ. చూడు సాక్షి, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు ఒకటే చెప్తాను. ఇంకా నేను వదలడం అంటూ ఏది ఉండదు. మీ అక్కను వదిలానంటే అక్కడ సిచ్యువేషన్ వేరు. బట్ మన ఇద్దరి విషయంలో అలా జరగదు, జరగనివ్వను కూడా. మనది విడిపోలేని బంధంగా ముడిపడిపోయింది. దీన్ని విడదీయడానికి మనం ప్రయత్నించకూడదు. అసలు నువ్వెవరు, నేనెవరు ఆ ప్రయత్నం చేయడానికి? అయినా ఆ దేవుడు కలిపిన బంధం మనది. అలాగే ఆ దేవుడు విడదీయాలనుకుంటే తర్వాత మన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో మనం ఊహించలేం. కానీ మన వరకు మనం మన బంధాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నించాలి. ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. ఇక నీ ఇష్టాన్ని దాచుకోవడానికి చాలా కష్టపడుతున్నావు, అంతేం అవసరం లేదులే. నా ముందు నువ్వు నీలాగే ఉండు, అదే నాకు కావాలి. ఇంకెప్పుడైతే మాత్రం ఇంకేం మాట్లాడకుండా ఫుడ్ తిను. ఉదయం నుంచి వర్క్ చేసి చేసి అలసిపోయావు. మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళాక మన పని మనం స్టార్ట్ చేయడానికి ఇంకా ఎనర్జీ కావాలి కదా అని అప్పటి వరకు సీరియస్ గా మాట్లాడిన టోన్ మార్చేసి హస్కీగా అంటాడు కరణ్. అంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తలదించేసి ఉండిపోయిన సాక్షి లాస్ట్ లో అన్న మాటలకి చిగున తలెత్తి చూస్తుంది. అబ్బో, ఈ చూపులకేం తక్కువ లేదులే గాని ముందు ఫుడ్ తిను. నువ్వు గాని తినకపోతే నా స్టైల్లో నేను తినిపిస్తాను అని కరణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా ఫుడ్ తినడంలో నిమగ్నం అయిపోతుంది సాక్షి. అది నీకు ఈ మాత్రం వార్నింగ్ ఇవ్వకపోతే అసలు నా మాట వినడం లేదు. సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు కూడా బాగానే సీరియస్ అవుతున్నావు. పర్లేదు, సత్యభామలో ఉన్న పొగరు కూడా ఉంది నీలో. ఇక నుంచి నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా నేను చెప్పించేయాలి అంటే అల్లరి మాటలు మాట్లాడాలి నీతో అని మనసులోనే అనుకుంటూ తను కూడా ఫుడ్ తినే పనిలో పడతాడు కరణ్. బిల్ సెటిల్ చేసేసి మళ్ళీ అలా కార్లో కూర్చొని సరదాగా హైదరాబాద్ రోడ్లని చక్కర్లు కొడుతూ లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. ఏంటో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మనశ్శాంతి లేకపోయినా సరే ఇలా పీస్ఫుల్ గా నైట్ టైం జర్నీ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు. ఎలాంటి మూడ్ లో ఉన్నా సరే మనసు ప్రశాంతంగా మారిపోతుంది కదా అని అంటాడు కరణ్. రేడియో ఎఫ్ఎం లో పాటలకి పంప్ చేస్తూ చుట్టూ చూస్తున్న సాక్షి వైపే చూస్తూ. ఆ అని అంటుంది సాక్షి. ఏంటి హా, ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మాత్రం ఏమీ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు కదా అని అంటాడు కళ్ళు చిన్నగా చేసి చూస్తూ. ఏం మాట్లాడాలి, అసలు దేని గురించి మాట్లాడాలని అంటుంది సాక్షి పూర్తిగా కరణ్ వైపే తిరిగి. నా కోసం ఒక పాట పాడొచ్చు కదా అని అడుగుతాడు కరణ్. బాబోయ్, పాటలా? నాకు రావు కదా. అయినా ఇప్పుడు వింటున్నాను కదా, ఇంకెందుకు నేను పాడటం అని అంటుంది సాక్షి. నీకు బొత్తిగా రొమాంటిక్ ఫీల్ లేదు. చూడు, చల్లటి వాతావరణం, మబ్బులు పట్టిన ఆకాశం, చీకటిగా ప్రశాంతంగా ఉన్న రోడ్లు, ఎక్కడా డిస్టర్బెన్స్ లేని హైవే మీద సాఫ్ట్ జర్నీ, పక్కన మనసారా ప్రేమించిన భార్య, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ భార్య ప్రేమతో పాడే పాట కూడా వింటుంటే ఎంత బాగుంటుందని ఒక ఫీల్ తో చెప్తాడు కరణ్. హలో హలో, చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కరణ్ గారికి కలలు ఎక్కువైపోతున్నాయి, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని మూతి తిప్పుతూ కరణ్ కి ఆపోజిట్ గా కిటికీ సైడ్ వైపు కూర్చుంటుంది. సడన్ గా ఆగిన కార్ సౌండ్ కి ఏమైందని అంటుంది అటు తిరిగి. ఏమో మరి, చూడాలి, వెయిట్, నేను చూసొస్తాను అని అంటూ కార్ దిగి ఇంజిన్ చెక్ చేస్తాడు. సాక్షి ఏమైందో అర్థం కావట్లేదు, మెకానిక్ ప్రాబ్లం అనుకుంటా అని అంటాడు సాక్షి దగ్గరికి వచ్చి. అవునా, మరి ఇప్పుడు ఎలా? ఎంతసేపటి కారులో కూర్చుంటాం, మెకానిక్ వచ్చే వరకు ఉండాలా అని నీరసంగా అంటుంది సాక్షి. అక్కడేదో షెడ్ లా ఉన్నట్టుందిరా, కాసేపు అలా చల్లటి గాలికి బై వాక్ నడుస్తూ అక్కడికి వెళ్లి ఉందాం. ఈలోపు మెకానిక్ వచ్చేస్తాడు, నేను కాల్ చేసి చెప్తానని అంటూ సాక్షి కార్ దిగగానే కార్ని లెఫ్ట్ చేసేసి ఇద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ షెడ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే కరణ్ ఇంట్లో ఉన్న డ్రైవర్ కి ఫోన్ చేసి మెకానిక్ ని తీసుకుని వేరే కార్ని వేసుకుని రమ్మని చెప్తాడు. గాడ్, ఇప్పుడే రావాలా ఈ చినుకులు అని అంటుంది సాక్షి చిరు చినుకులు మొదలై వాళ్ళ మీద పడుతూ ఉండడంతో. ఏమైంది? ఇప్పుడు నీకు రైన్ అంటే ఇష్టమే కదా, హ్యాపీగా తడు, ఈలోపు కారు వచ్చేస్తే వెళ్ళిపోదాం అని అంటాడు కరణ్ సాక్షి వైపు చూస్తూ. ఇప్పుడు తడిస్తే ఇంకేముంది, రేపు ఆఫీస్ డుమ్మా కొట్టడమే అని అంటున్న సాక్షి మాటలకు తన వైపు వింతగా చూస్తాడు కరణ్. ఏమైంది అలా చూస్తున్నారు? లేకపోతే ఏంటి, రేపు వీకెండ్ కదా, అందుకే కదా నేను ఇప్పుడు నైట్ లేట్ అయినా పర్వాలేదని చెప్పి నైట్ ఫ్లైట్ కి తీసుకుని వచ్చాను అంటాడు కరణ్. అబ్బా, ఏంటి సాక్షి, ఈ మధ్య నీకు అనవసరమైన ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిసారి కరణ్ గారి ముందు పిచ్చిదానిలో బిహేవ్ చేస్తున్నావు అని అనుకుంటుంది సాక్షి తన మతపరుపుకి నుదురు మీద చిన్నగా కొట్టుకుంటూ. కాసేపు ఏం మాట్లాడకుండా ఇద్దరు సైలెంట్ గానే ఉండిపోతారు. ఇద్దరు కూడా
ఆ వాతావరణాన్ని చక్కగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ చిన్నగా పడుతున్న చినుకులు పెద్దగా అవుతుంటే వాటి వైపు చూస్తూ కాసేపు సమయం గడిపిస్తారు. కానీ చిరు చినుకులు ఇలా మొదలై వర్షం పెద్దది అవుతూ ఉంటే ఇప్పట్లో తగ్గేలా లేదేమో అని అంటుంది సాక్షి. అప్పటికే చలి ఎక్కువ అవడంతో చేతులని రబ్ చేసుకుంటూ ఆ ఇప్పట్లో తగ్గేలా అనిపించడం లేదు. ఈ డ్రైవర్ కూడా ఇంకా రాలేదు. ఎంత టైం పడుతుందో ఏంటో అని అంటాడు కరణ్ హెయిర్ మీద పడుతున్న వాటర్ ని తుడుచుకుంటూ. వాళ్ళు నుంచొని ఉన్న షెడ్ కూడా ఎప్పటితో అవడంతో అక్కడ కన్నాలు పడి మధ్య మధ్యలో వర్షం చినుకులు పడిపోతున్నాయి దారల్లాగా. చల్లగా వేస్తున్న గాలికి చినుకులు ఎదురుగా వచ్చి మీద పడుతుంటే వారి బట్టలు కూడా పూర్తిగా తడిచిపోయాయి. వాళ్ళు ఉంటున్న షెడ్ కూడా ఎప్పుడో పాతది కావడంతో మొత్తం కన్నాలు పడి వాటిలో నుంచి చినుకులు వీళ్ళ మీద పడి ఇద్దరు కూడా పూర్తిగా తడిచిపోతారు. అప్పటికే వర్షపు గాలి వాళ్ళ మేనుని తాకి చలి పుడుతూ ఉంటే దానికి తోడు బట్టలని తడిచిపోయి ఇద్దరు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఇంకా అంతకంతకు చలి పెరిగిపోతుంది. వారికి తెలియకుండా ఇద్దరు కూడా జరుగుతూ జరుగుతూ పక్క పక్కకి వచ్చేస్తారు. అసలు ఇద్దరి మధ్యలో ఇంచు గ్యాప్ కూడా లేనంతగా మొత్తం తడిచిపోయి ఇబ్బంది పడుతున్న సాక్షి వైపు చూసి ఆమెకు దగ్గరగా వెళ్లి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి అతనిలోకి గట్టిగా అదుముకుంటాడు, కొంచెం వెచ్చదనం ఇవ్వడం కోసం. అప్పటికే చలికి బాగా పొనుగుతూ ఉన్న సాక్షి ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా కరణ్ వీపు చుట్టూ చేతులు బిగించి ఇంకా గట్టిగా హత్తుకుపోతుంది. ఇద్దరిలో గాలి కూడా దూరలేనంత దగ్గరతనం ఉంది. ఆమె కురులలో నుంచి వస్తున్న షాంపూ స్మెల్, ఆమె బాడీ నుంచి వెదజల్లుతున్న సోప్ పరిమళం అతని మత్తెక్కిస్తున్నాయి. ఆమె వీపు చుట్టూ చేతులు బిగించి తనలోకి గట్టిగా అదుముకుంటూ ఆమె నుదుటి మీద మూసుకున్న కనురెప్పల మీద అదర సంతకాలు చేస్తాడు. ఆమె వైపే మత్తుగా చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కళ్ళు రెండు గట్టిగా మూసుకొని అతని సాంగత్యాన్నే ఫీల్ అవుతూ ఉండిపోతుంది సాక్షి. ఆమె వైపు చూసిన కరణ్ కి తను ఎంబారసింగ్ గా అన్సెక్యూర్ గా ఫీల్ అవ్వకుండా అతని ప్రేమ కళ్ళు మూసుకొని ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంటే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చలికి అదురుతున్న ఆమె పెదవుల మీద అదర సంతకం చేస్తాడు. అప్పటి వరకు మూసిన తను రెప్పల్ని తెరిచి మత్తుగా చూస్తున్న కరణ్ కళ్ళల్లోకి చూస్తుంది సాక్షి. ఆ కళ్ళల్లోని అంతులేని ప్రేమ కనిపిస్తుంటే ఆ ప్రేమకి దాసోహమైపోతూ ఆ క్షణం ఇంకేం ఆలోచించకుండా చలికి వణుకుతూ అతడి షర్ట్ కలర్ గట్టిగా పట్టుకున్న చేతులు విప్పించి అతని మెడ చుట్టూ మాలలా అల్లేస్తుంది. ఇంకేముంది, ఆ చర్యకి భార్య నుంచి వచ్చిన అనుమతిగా భావించి ఇంకా ఇంకా డీప్ గా కిస్ చేస్తూ అతడి నాలికతో ఆమె నాలికని కొలుస్తూ ఆమె అదరాలలోని మకరందాన్ని ఆస్వాదించే పనిలో పడతాడు కరణ్. అలుపనేది లేకుండా ఒకరికొకరు ఊపిరిని అందించుకుంటూ ఎక్కడ వారి పెదవులు విడిపడితే ఒకరి ప్రాణం మరొకరికి దూరం అయిపోతుందా అన్నట్లుగా ఉన్నవారు సడన్ గా వాళ్ళ చెవిలోకి తాకిన కార్ హార్న్ సౌండ్ కి విడిపడతారు. దూరం జరిగిన వెంటనే కరణ్ ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూస్తాడు. డ్రైవర్ నుంచి ఫోన్ కావడంతో లిఫ్ట్ చేసి హలో అని అనగానే మీరు పంపిన లొకేషన్ దగ్గరే ఉన్నాను సార్. ఓకే, అక్కడ నా కారు ఉంది కదా, అక్కడ వెయిట్ చేయండి, వస్తున్నామని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేసి సాక్షి వైపు తిరిగి చూసేసరికి తలదించుకొని చలికి చేతులు రెండు ముడుచుకొని గట్టిగా పట్టుకుని సైలెంట్ గా ఉండిపోతుంది. సాక్షి కారు వచ్చింది వెళ్దాం పదా అని కరణ్ అనగానే ఓకే అన్నట్లుగా తలుపి ముందుకు అడుగులు వేస్తుంది అతడి వైపు చూడకుండానే. ఎందుకో ఇద్దరికీ కూడా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకోవాలంటే ఏదోలా అనిపించింది ఆ క్షణం. డ్రైవర్ దగ్గర కార్ కీస్ తీసుకుని అతను తెచ్చిన కారులో వీళ్ళిద్దరూ స్టార్ట్ అవుతారు. డ్రైవర్ ఇంకా మెకానిక్ అక్కడ ఉండిపోతే ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఎన్నో మాటలతో వారికి ఇష్టమైన పాటలతో సాగిన ప్రయాణం ఇప్పుడు చాలా సైలెంట్ గా మారిపోయింది. ఇద్దరూ కూడా మాట్లాడే సాహసం చేయలేకపోయారు. అసలు మాట్లాడడం ఏంటి, ఒకరినొకరు చూసుకునే సాహసం కూడా చేయలేకపోయారు. ఒక నిర్ణయం మీద కట్టుబడి ఉండి కరణ్ ప్రేమకు లొంగిపోయి అలా ఎలా ఆ క్షణం ఫీల్ అయ్యానన్న సాక్షి ఆలోచిస్తుంటే తను ఏమనుకుంటుందో. తన మనసులో నా మీద ప్రేమ ఉంది నిజమే, కానీ యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అలాంటి టైంలో నేను ఇలా కిస్ చేయడం స్టెప్ తీసుకొని తప్పు చేశానా, నా గురించి ఎలా ఆలోచిస్తుందో అసలు అని కరణ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. మౌనంగానే ప్రయాణం అంతా సాగించి ఇంటికి చేరుకునే సరికి 1 గంట దాటుతుంది. అప్పటికే ఆనంద్ గారు వాళ్ళకి ఫోన్ చేసి లేట్ అవుతుంది అని చెప్పడంతో అందరూ కూడా వెయిట్ చేయకుండా ఎవరికి వాళ్ళు పడుకుండిపోతారు. కరణ్ దగ్గర ఇంకో స్పేర్ కీ ఉండడంతో లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళిద్దరు కూడా వేరే వేరే రూమ్ లో ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోతారు. అప్పటికే తడిచిన బట్టల్లో ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల సాక్షి ముందుగానే తొందరగా ఫ్రెష్ అయిపోయి కిందికి వెళ్ళి 2 కాఫీలు చేసుకుని రూమ్ కి తీసుకుని వెళ్తుంది. కరణ్ వైపు చూడకుండానే ట్రేని ల్యాంప్ టేబుల్ మీద పెట్టి తను ఒక కాఫీ తీసుకుని సిప్ చేస్తూ బాల్కనీలోకి వెళ్తుంది. ఇంకేం మాట్లాడకుండా కరణ్ కూడా ఇంకో కాఫీ తీసుకొని తాగేసి అక్కడే బెడ్ మీద కూర్చొని ఇంతకు ముందు వారి మధ్య జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోతాడు. వెంటనే అతడి పెదవులపై వచ్చిన సమ్మోహనమైన నవ్వు వచ్చి చేరుతుంది. నాన్న అర్జున్,
బయటికి రారా, ఇంకా ఎంతసేపు అని రూమ్ లో ఉన్న అర్జున్నే పిలుస్తూ అంటారు రజనీ గారు. అప్పుడే కాల్ మాట్లాడి బయటకు వస్తున్న అర్జున్, ఏంటమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు అక్కడికి వచ్చి. నీకు హాస్పిటల్లో పని ఏమైనా ఉందా ఈరోజు? ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కదా, పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి, అందుకే నీకేమైనా పని ఉందా, లేకపోతే ఫ్రీగానే ఉన్నావా అని అడుగుదామని అంటారు రజనీ గారు. ఎన్ని గంటలకు వెళ్ళాలమ్మా? నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు అని అడుగుతాడు. చుట్టూ ఎక్కడ వాళ్ళ నాన్న కనిపించకపోవడంతో ఆయన 1 గంట పర్మిషన్ అడిగి వచ్చేస్తానని చెప్పారు. అలాగే నువ్వు కూడా ఏదైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకో. అర్జెంట్ సర్జరీస్ ఏమైనా ఉంటే ఎవరికైనా అప్పచెప్పమని చెప్పుకో. మనం ముగ్గురం వెళ్లాల్సిందే. 11 గంటలకి పంతులు గారు ఆ టైంకి వెళ్ళమని చెప్పారని అంటారు. సరే అమ్మా, అయితే ఇంకా ఇప్పుడు టైం నేనే కదా అయింది. ఈ లోపు నేను హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా అర్జెంట్ కేసు ఉన్నాయో చూసుకుని వచ్చేస్తాను. ఆ టైం కల్లా నీ ముందు ఉంటాను, సరేనా అని అంటాడు. అర్జున్ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. అనుకున్నట్లుగానే 10:30 గంటలకి ముగ్గురు కూడా ప్రణవి వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి సంసిద్ధమవుతారు. కేవలం మాటలు మాట్లాడుకోవడానికే కాదు కాబట్టి ఇంకెవరిని పిలవలేదు రజనీ గారు కూడా. నిశ్చార్థం ఏమైనా పెట్టుకుంటే అప్పుడు పిలవచ్చులే, ఇప్పుడు కేవలం మన ఇంట్లో వరకు చాలు కదా అనే ఆలోచనే ఆవిడిది. కదా ఇంకా ఉంది. మరి సాక్షి కరణ్ల దగ్గరతనం మరి కాస్త దగ్గరతనానికి దారి అవుతుందా, లేదా వీరిద్దరు విడిపోవడానికి ఒక దారి అవుతుందా? మరి సాక్షీకరణల జీవితం ఏ మలుపు తిరగబోతోంది? మరోపక్క అర్జున్ ప్రణవిల పెళ్లి ఎలాంటి అడ్డంకి లేకుండా జరుగుతుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.